అనుకున్న కాంబినేషన్ వర్కౌట్ అయిపోయింది. అల్లు అర్జున్ లింగుస్వామి కాంబినేషన్ లో ద్విభాషా చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందు హరీష్ శంకర్ సినిమాను మొదలుపెట్టి సగం పూర్తి చేశాక లింగుస్వామి సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నాడు బన్నీ. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలవుతుంది. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలు రెండిట్లోనూ నిర్మించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా బన్నీ, లింగుస్వామి, జ్ఞానవేల్ రాజా మినహాయిస్తే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇంకే పేర్లు కన్ఫర్మ్ కాలేదు. మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న దాని మీదే అందరి ఆసక్తి నిలిచింది. ఈ మధ్య తెలుగు హీరోలందరికీ హీరోయిన్ల సమస్య ఎదురవుతుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటూ చాలా మందిని ట్రై చేసి చివరికి ఎవరో ఒకరికి ఫిక్స్ అవుతున్నారు. బన్నీ, హరీష్ సినిమాకు కూడా రకరకాల పేర్లు పరిశీలించి చివరికి పూజా హెగ్దేను ఫిక్స్ చేశారు. ఇక బన్నీ కొత్త సినిమా విషయంలో ముందుగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. నేను శైలజతో మంచి విజయాన్ని అందుకున్న కీర్తి ఆ తర్వాత నాని పక్కన పక్కా లోకల్ సినిమా చేస్తుంది. వేరే స్టార్ హీరోల పక్కన ఆమెకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. అయితే బన్నీ పక్కన ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేస్తే అటు తమిళ వర్షన్ కూడా బాగా కలిసొస్తుంది. డేట్ లో అవి చూసుకొని దాదాపుగా ఆమెనే ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి.